ప్రతి నెల వాలంటీర్లు పెన్షన్ ఇస్తున్నారా అండి? ఇస్తున్నారమ్మా. మరి ఇప్పుడు ఏమవుతుందంటే నిమ్మగడ్డ రమేష్ గారు అని చెప్పేసి వాలంటీర్లను ఇవ్వకూడదు పెన్షన్ అని చెప్పేసి వాలంటీర్లను ఆపించేశాడండి. సో మరి ఎలా ఇప్పుడు? ఎలా అంటే ఏం చేస్తాను, మేము వెళ్ళాము అక్కడికి తెచ్చుకోవాలంటే మాకు నీరసాలు నల్లలేము. మాకు అక్కడ 2 కిలోమీటర్ల దూరం ఉంది పెన్షన్ ఇచ్చే కాడికా. 2 కిలోమీటర్లు ఏదో రకంగా పెన్షన్ ఇంటికి వచ్చేలాగా ఏర్పాటు చేయాలి. వాలంటీర్లు వస్తే వాళ్ళకి ఓట్లు పడవని భయం అండి, భయపడుతూ బతుకుతున్నారు. దాని గురించి ఆపించుకుంటారు. వాళ్ళ ముగ్గురు కాదు 30 మంది లేకపోయినా వాళ్ళకి భయం కాదండి, వాళ్ళకి పుట్టుకతో వచ్చిన భయం అండి. అలాగే ఆ భయంతో వాళ్ళకి అలా అనిపించి కేసు వేసి ఉంటారండి. అది ఇందిరాగాంధీ గారు ఇచ్చింది 50 రూపాయలు నాన్న, తర్వాత వీళ్ళు ఇచ్చేది 75, 100 అలా పెంచుకుంటూ వచ్చేది తప్ప అవి కూడా ప్రతి నెల టైంకి ఇచ్చేవాళ్ళేం కాదు. మా అమ్మగారు గట్ట తీసుకునేవారు, అవి టైం ఇచ్చేవి కాదు. ఇది మట్టి టెన్షన్ గా టైంకి వస్తుంది ఎక్కిన గడించింది. వాలంటీర్లు పెన్షన్ ఇస్తున్నారు కదా, ఈసారి వాళ్ళు ఇవ్వకూడదని చంద్రబాబు గారు అనుచరుడు కేసేసారండి. సో మరి ఎలా ఉంటది వాలంటీర్లు రాకపోతే? వెళ్ళకపోతున్నామండి అక్కడికి, మాకు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలండి మాకు ఇక్కడ అంతగా మట్టండి. వాలంటీర్లు రారు కదా మీరు ఇప్పుడు, మరి ఎలా తీసుకుంటారు పెన్షన్? కార్ తీసుకురావాలండి. మేము వెళ్ళామండి, కాళ్ళు నొప్పులండి, ఒంట్లో బాగుంటలేదండి. ఆ ఊళ్ళోకి రావాలంటే చాలా కట్టం కింద ఉందండి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికల్లా చాలా యాతన పడిపోతుందండి, ఆవేశం వచ్చేస్తుందండి. నీకు పెన్షన్ ఉపయోగపడుతుందా మరి? ఇచ్చిన 3000 ఎలా వాడుకుంటున్నావు? మందులకండి. మీరు ఈసారి గెలిపిస్తావా? గెలిపిస్తానండి. ఎవరిని? జగన్ గారిని అండి. జగన్ గారిని గెలిపిస్తావు. జగన్ గారు రావాలండి, అంతేనండి. మాకు ఆయనే మాకు పెట్టిందండి, అన్ని ఆయనే చేశారండి. చంద్రబాబు గారు వద్దా? వద్దండి. ఎందుకు? మాకు సుఖం లేదండి.